హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో సంక్రాంతి రోజు తీసిన వ్లాగ్ అండి. ఈ ఇయర్ మాకు సంక్రాంతి ఫెస్టివల్ అయితే లేదు. పిల్లలకి 2 days హాలిడేస్ అయితే ఇచ్చారు. సో మేము ఏ విధంగా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో చూస్తారు. మాకు ఫెస్టివల్ ఎందుకు లేదు అన్నానంటే మా రిలేటివ్ ఒకరు అత్తయ్య వరుస అవుతారనమాట. సో తను కాలం చేయడం వల్ల ఈ ఇయర్ మాకు ఫెస్టివల్ లేదు. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటానండి, కానీ ఫెస్టివల్ టైంలో వేసుకోలేకపోయాను ఇంటి ముందు అని చెప్పి చాలా బాధ అనిపించింది. బట్ ఏంటంటే కింద మాత్రం వేస్తున్నాను. ఇది మా లాబీ అనమాట. ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అన్ని బ్లాక్స్లో వాళ్ళు కిందకి దిగి ముగ్గులు అయితే వేస్తున్నారు. మా బ్లాక్లో వాళ్ళు అయితే వేయట్లేదన్నమాట. నాకు ఫోన్ చేశారనమాట, ముగ్గు అయితే వేస్తావా అని చెప్పి. అందరికీ రావు కదా ముగ్గులు అంటే, నువ్వు వేస్తే మేము హెల్ప్ చేస్తాము అనేసి అన్నారు. పర్లేదు నేను వేసేస్తాను, టెడ్డీ ఉంది కదా అని చెప్తే వాళ్ళు వెయ్యమన్నారనమాట. అందుకనే నేను వేశాను. లాస్ట్ ఇయర్ కూడా ఎవరు వేయలేదండి. చూసి 9 o'clock వరకు చూసి అప్పుడు వేశాను ముగ్గు. ఈ ఇయర్ వాళ్ళు చెప్తే ఇక వేశానమాట. వేయకూడదు కదా అని చెప్పి ఇంట్లోనే ఉన్నాను. బట్ వాళ్ళు అడిగితే కిందే కదా పర్లేదు అని చెప్పి కింద వేసుకున్నాను. ఇక ఇంటి ముందు వేయకూడదు కాబట్టి నేను వేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు పొంగల్ వండుతారనమాట. ఇలా బయట కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే పొంగల్ వండుతారు. ఆ ప్రోగ్రామ్కి నేను మిస్ అయ్యానని చెప్పి బాగా బాధ అనిపించింది. ఓకే పర్లేదు, నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చులే అని చెప్పి లైట్ తీసుకున్నాను. ఇక్కడ తమిళనాడు స్టైల్లో ఏంటంటే పొంగల్ ఎర్లీ మార్నింగ్ 5:30, 6 ఆ టైంలో అందరు కలిసి కింద చెరుగ్గడలు అది పెట్టి పొంగల్ వండుతారండి. ఫ్లాట్స్లో వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఈ ప్రోగ్రాం అయితే చేస్తారు. మేము వచ్చిన ఇయర్ తర్వాత ఇయర్ చేస్తున్నారు. ఒక ఇయర్ అయితే నేను ఊర్లో లేను, ఒక ఇయర్ అయితే ఉన్నానన్నమాట. బాగా అనిపించింది నాకు. ఈ ఇయర్ ఎలాగైనా చేసుకుంటాం, ఇక్కడే ఉంటాం కదా, వాళ్ళతో పాటు కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము ఈ పొంగల్ అనేసి అనుకున్నాను. కానీ ఇలా వచ్చింది సిచ్యువేషన్ అదనమాట. ఇలా ముగ్గులైతే ఈ ముగ్గు అయితే మా ఫ్లాట్స్లో వాళ్ళే ఇక వేసి వెళ్ళారు. లోపల మాత్రం టెడ్డీ నేను వేసామండి. ఇక్కడే వేద్దును, లైట్గా డ్రిజ్లింగ్ అవుతోంది బయట. వాళ్ళు అన్నారు పెద్ద ముగ్గు అయితే వద్దులే, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, తొక్కేస్తారు కదా అని చెప్తే ఇక లోపలైతే వేశాను. ఇక్కడ పిల్లలు చూశారు కదా, తోరణాలు అయితే కడుతున్నారండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రిపరేషన్స్ అనమాట. ఇక్కడ నేను ముగ్గు అది కంప్లీట్ చేసేసరికి 11:30 అయింది. సరే మిగతా బ్లాక్స్లో ఎలా వేస్తున్నారు ఏంటి అనేది చూసేసి వచ్చాము. చాలా బాగా వేస్తున్నారు. ఇదైతే నేను టెడ్డీ వేసిన ముగ్గు. ముందుగా ప్రిపేర్డ్గా లేనమాట, నాకు వచ్చింది నేను ఇలా వేసేసాను. కలర్స్ అవి కూడా ఎక్కువ లేవు, ఇక ఉన్నవేవో వేసేసాను అనమాట. కొన్నే ఉన్నాయి నా దగ్గర. ప్లాన్డ్గా ఉంటేనేమో మంచి మంచి కలర్స్ అయితే తీసుకుందును. వాళ్ళు అన్ప్లాన్డ్ అనమాట. జస్ట్ నేను డిన్నర్ చేస్తూ ఉంటే 7:30కి ఫోన్ చేశారు. అందువల్ల ఇక మంచి కలర్స్ అయితే వేయలేకపోయాను. నా దగ్గర ఉన్న కలర్స్తో అలా మేనేజ్ చేశాను. టెడ్డీ అయితే భలే హెల్ప్ చేసింది నాకు. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు అండి. మధ్యాహ్నం ఇక నార్మల్గానే లంచ్ చేసేసాము. ఫెస్టివల్ లేదు కాబట్టి పూజ అదేమి ఉండదు. సో నార్మల్గా రెడీ అయిపోయి బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలామంది కైట్స్ అలా ఎగరేస్తూ ఉంటారు. తిరునాళ్ళలాగా ఉంటుంది కదా, ఇంట్లోనే ఏం ఉంటాము, బోర్ కొడుతుంది అని చెప్పి ఇట్లా అయితే వచ్చాము బీచ్కి. చెన్నైలో ఉన్న బిసెంట్ నగర్ బీచ్ అనమాట. ఇదైతే ఎప్పుడూ రాలేదు ఈ బీచ్కి. చాలా బీచెసే ఉంటాయి కదా, మెరీనా బీచ్, గోల్డెన్ బీచ్కి అయితే వెళ్తుంటాం, కానీ ఈ బీచ్కి రాలేదు. సరే ఒకసారి చూద్దాము అనేసి వచ్చామన్నమాట. ఎంత బాగుంటుందో అసలు బీచ్లో, టైమే తెలీదు. మనం అలా తడవకపోయినా కూడా నిల్చొని చూస్తుంటే అలల తాకిడి భలే అనిపిస్తుంది అసలు. ఇక్కడ కొంచెం రోడ్డుకు దగ్గరలో ఉందండి బీచ్ అయితే. మెరీనా బీచ్ అయితే కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట. ఒక 1/2 kilometer నడవాల్సి వస్తుంది. ఇది పర్లేదు అనమాట, రోడ్డుకు కొంచెం దగ్గరలోనే ఉంది.
ఇక బీచ్ అంటే సైడ్ షాప్స్ అవి ఫుల్ బిజీగా ఉన్నాయన్నమాట. నేను టెడ్డీ ఒకసారి అలా కాళ్ళైనా కడుక్కొని వద్దామని చెప్పి వచ్చాము. బీచ్కి వెళ్ళినప్పుడు కనీసం కాళ్ళైనా కడుక్కోపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని దిగాము. వన్స్ ఒక్కసారి మనము చెప్పులు వదిలేసి నిల్చున్నామంటే ఇంకొకసారి అలా వస్తుంది కదా, అలా వచ్చిన వాటర్తో కూడా మళ్ళీ కడుక్కోవాలి అనేసి అనుకుంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ అలలు కొంచెం హైట్గా వస్తాయి అన్నమాట. అలాంటప్పుడు మన మోకాళ్ళ కంటే పైకే తడిచిపోతాము. ఇక్కడ అదే జరిగిందనమాట. ఒక్కొక్కసారి ఏమో దగ్గరకు వచ్చి వెళ్ళిపోతాయి, కానీ ఒక్కొక్కసారి వచ్చే అలలు చాలా హైట్గా వస్తాయి. ఈవినింగ్స్ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనము కాళ్ళకి మెట్టెలు పెట్టుకుంటాం కదా వెండివి, ఈ వాటర్లో తడిస్తేనట అవి కొత్త వాటిల్లాగా తెల్లగా అవుతాయి అనేసి మా ఫ్రెండ్ టిప్ చెప్పారు ఒకసారి మేము వెళ్ళినప్పుడు. సో అందుకని అప్పటి నుంచి కాళ్ళు కడుక్కొని, అంటే సముద్రంలో తడిచిన తర్వాత ఇంటికి వచ్చేసి జస్ట్ స్నానం చేసేటప్పుడు రుద్దితే చాలు ఎంత తెల్లగా వచ్చాయో, అసలు మిరాకిల్ అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగా మెట్టెలే కాదు పట్టీలు కూడా తెల్లగా అవుతాయి. బీచ్లో అలా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు నడిచేసి ఇక మళ్ళీ ఇంటికి దగ్గరలోకి అయితే వచ్చామండి. ఇదైతే ఫుడ్ స్టాల్ ఎప్పుడో పెట్టున్నారు, 1.5 year అయిందో 1 year అయిందో గుర్తులేదు కానీ సరిగ్గా. ఇక్కడ షాపింగ్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ అన్నమాట మొత్తము. సరే వెళ్తూ ఉంటే కనిపించింది. ఈ రూట్లో ఎక్కువగా రామన్నమాట. బీచ్కి వెళ్తేనే ఇటు వస్తాము, లేకపోతే ఇంకా వేరే రూట్స్ అయితే ఉంటాయి కదా ఇంటికి దగ్గరలో నుంచి. సో అటైతే వెళ్తాం, ఇటు రాలేదు. సరే ఒకసారి వచ్చి ఈ స్టాల్స్ అవి తర్వాత ఫుడ్ ఏదైనా తినేసి వెళ్దామని చెప్పి వచ్చాము. ఒకసారి చూస్తాం అన్ని స్టాల్స్, అన్నిట్లో అసలు ఫుల్గా ఉన్నారు. ఇక్కడ హోటల్ అయితే కనిపించింది, హోటల్ అయితే కొంచెం తక్కువ ఉన్నారని చెప్పి ఇటైతే వచ్చాము. ఇక డిన్నర్ టైం కాబట్టి లైట్గా టిఫిన్ అయితే తినేద్దాం అనుకున్నాను. ఇక్కడ నేనైతే దోశ చెప్పానండి, వెజ్జే తినాలి కాబట్టి. ఇక్కడ చూసారా సాంబారు గిన్నెలో, చిన్న గిన్నెలో ఇస్తే అయిపోయేదానికి అంత పెద్ద గిన్నెలో ఇచ్చారు. నేనైతే భలే నవ్వుకున్నాను. ఇలా లైట్గా అయితే డిన్నర్ అయితే చెప్పామండి. మనము ఇంట్లో ఏ విధంగా అయితే దోశ వేసుకుంటామో అలాగే ఉందన్నమాట. బయట హోటల్లో ఏంటంటే క్రిస్పీగా పల్చగా వేస్తారు కదా, అలా లేదు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. చెన్నై అనగానే సాంబార్ ఫేమస్ కదా, అందుకేనేమో ఇంత ఎక్కువగా ఇస్తుంటారు ఇక్కడ. కాఫీ కలుపుకునే మగ్స్ ఉంటాయి కదా, అలా ఇస్తున్నారనమాట. ఆ మగ్గుతో అంతంత సాంబార్ ఏం చేసుకుంటాం, పెద్దగా మనకి చట్నీలు ఆంధ్ర సైడ్ వాళ్ళం కాబట్టి అవే అలవాటు. సాంబార్ ఇక ఓకే ఇచ్చారు కాబట్టి ఒక చిన్న గిన్నెలో అయితే సరిపోతుంది. ఇక్కడ మేము వచ్చిన హోటల్లో అయితే బిర్యానీ ఫేమస్ అండి. బట్ ఇక నాన్ వెజ్ కూడా తినకూడదు ఒక 15 days. సో అలా వెజ్ దోశ అండ్ ఈయన టెడ్డీ ఇద్దరు వెజ్ కూతు పరాటా అని చెప్పి అది ఆర్డర్ పెట్టుకున్నారు, ధనుష్ కూడా. ఇక మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉన్నాయన్నమాట స్టాల్స్. సరే ఏమేమి హోటల్స్ ఉన్నాయి ఏంటి అని అలా చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ ఒక ప్లేస్లో టెడ్డీ క్లిప్ అడిగింది అనమాట. సో టెడ్డీకి క్లిప్ తీసుకుంటున్నాను. చిన్నవి చూడేవి కావాలా, కూడా బాగున్నాయి. అడుగు ఆంటీని అడుగు, అన్ని వెరైటీగా ఉన్నాయి. ఏది తీసుకుంటా? ఇది బాగుంది, నా జుట్టుకి ఈ సైజ్ చాలు. ఓకే తీసుకో. ఇది కలర్ బాగానే ఉందా? బాగుంది, తీసేసుకోరా? తీసుకో. యా వెరైటీగా ఉన్నాయి. బ్లూ నేను తీసుకోవాలంటే తీసుకో, కలర్ బాగుంది. అలా టెడ్డీ ఒక క్లిప్ అయితే తీసుకుందండి. అలాగే ఒక చిన్న క్లిప్స్ కూడా చూసాం కానీ బట్ నేనేం తీసుకోలేదు. టెడ్డీ కావాలి అని చెప్పి ఒక క్లిప్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత పక్కనే స్టాల్లో ఏంటంటే బుక్స్ పెట్టున్నారు. టెడ్డీ
ఖాళీ టైం ఉంటే ఇవి చదువుకుంటుంది అనమాట. సో అందుకని చూసి తీసుకోవడానికి అని చెప్పి చూస్తూ ఉన్నారు ధనుష్ టెడ్డీ. అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని చాయ్ వాలాకి వచ్చామండి. ఇక్కడ టీ అయితే సూపర్గా ఉంటుంది. నాకు బయటికి వస్తే అల్లం టీ చాలా ఇష్టము. ఎస్పెషల్లీ బయట కాఫీస్, ఫిల్టర్ కాఫీ చెన్నైలో చాలా బాగుంటుంది చెప్తూ ఉంటాను కదా. అలాగే చాయ్ వాలా, చాయ్ కింగ్స్ అని చెప్పి ఆ షాప్స్లో టీ అయితే సూపర్గా ఉంటుంది, ఎస్పెషల్లీ అల్లం టీ. ఇక టీ తాగేసి ఇంటికైతే వచ్చామండి. ఇది వచ్చేసి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మూవీకి అయితే బుక్ చేసుకున్నాము. కనుమ రోజు సంక్రాంతికి వస్తున్నాము, ఆ మూవీకి అయితే బుక్ చేసుకున్నామండి. మాల్లో అయితే బుక్ అయ్యాయి టికెట్స్. 9:30 షో, 8:30కి స్టార్ట్ అయ్యాము. టెడ్డీ నైట్ కొన్న క్లిప్ ఇదేనండి, చాలా బాగుంది పెట్టుకుంటే. బాగుంది డ్రెస్ కదా, ఇది సూపర్ ఉంది. ఇంట్లో లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతున్నాము. మార్నింగే లేచామన్నమాట. 9:30కి షో అయితే ఇంటి దగ్గర నుంచి 8:30కి స్టార్ట్ అయ్యాము. నియర్ బైయే ఉంటుందిలేండి, 20-25 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. బట్ హడావిడిగా టైం అయిపోతుంది అనేసి అంత ఫాస్ట్గా ఎందుకు వెళ్ళడం, స్లోగా వెళ్ళి ఒక 10 మినిట్స్ ఉన్నా కూడా పర్లేదు కదా. అక్కడ పిక్స్ దిగుతాము, అలా దిగుతూ కొంచెం అలా టైం స్పెండ్ చేసామంటే టైం సరిపోద్ది కదా అని చెప్పి ముందుగా స్టార్ట్ అయ్యాము. సంక్రాంతికి 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, అందులో ఈ మూవీకి మాత్రమే టికెట్స్ దొరికాయి. సరే దొరికింది కదా అని వెళ్తున్నాము. మూవీ ఎలా ఉందో మూవీ చూసిన తర్వాత చెప్తాం వచ్చేటప్పుడు. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాయి రోడ్లు. 9:30 షో, మార్నింగ్ వెళ్తున్నాము. ఇంటికి దగ్గరలోనే ఇప్పుడు 9 అయింది. 9:30కి మూవీ. నియర్ బైవే ఉంటుంది ఇంటికి. మాల్లో బుక్ చేసాము. ఎప్పుడు ఒకటే మాల్కి వెళ్తూ ఉంటాము. సిటీలో ఇంకా కొంచెం దూరం వెళ్తే ఏమైందంటే ట్రాఫిక్, ముందుగా బయలుదేరాలి. అందుకని చెప్పి ఇంటికి దగ్గరలో ఉన్న మాల్లోనే బుక్ చేసాము. ఫెస్టివల్ కదా, అందులో మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు, బాగుంది. ఇప్పుడైతే మూవీ చూసిన తర్వాత మూవీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను నా వ్యూలో. చూడండి ఖాళీగా ఉంది, పర్లేదు మిగతా డేస్తో పోలిస్తే. అందులో సంక్రాంతికి చాలామంది ఊరు వెళ్ళే ఉంటారు కాబట్టి మేబీ తక్కువే ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను మూవీకి. మేము బుక్ చేసినప్పుడు మాత్రం 2 days బిఫోర్ బుక్ చేసాం టికెట్. అప్పుడు ఖాళీగా ఉన్నాయి, ఇప్పుడు ఫిల్ అయ్యే ఉంటాయిలేండి. ధనుష్కి అయితే అసలు హాలిడేస్ ఇవ్వలేదండి. కరెక్ట్గా సంక్రాంతి కనుమ రోజు అయితే ఇచ్చారు. అందువల్ల ఇక ఊరికైతే వెళ్ళలేదు. 2 daysకి ఏం వెళ్తాము అని. అందులో కూడా ఫెస్టివల్ లేదు కదా, అదేదో ఇక్కడే ఎంజాయ్ చేద్దామని చెప్పి చెన్నైలోనే ఉన్నాము, వెళ్ళలేదు. ధనుష్కి కూడా ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి, సో చదువుకుంటూ ఉన్నాడు. మూవీస్ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు, కానీ డే అంతా కూడా చదువుకుంటున్నాడు కదా, ఏదో ఒక 3 hours రీఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి బుక్ చేసామన్నమాట. ఎప్పుడు వచ్చే మాలే కానీ, కాకపోతే కొంచెం రూట్ రౌండ్గా తిప్పారనమాట. మేము అనుకున్నాము ఫెస్టివల్ కదా, అందులో ఎవరు లేరు కాబట్టి ఇలా రూట్ మార్చారనుకున్నాము. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ మాల్కి రూట్ ఇలాగే ఉంటుంది అని చెప్పి. మెయిన్ రోడ్ మీద నుంచి డైరెక్ట్గా మనం కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ ఇదేంటంటే కొత్తగా మార్చారండి, ఈ మాల్ చుట్టూ తిరిగి కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఫెస్టివల్ టైం కాబట్టి అందులో మార్నింగ్ టైంలో ట్రాఫిక్ లేదు, ఎక్కువ రష్ లేదు, బాగా అనిపించింది. అసలు క్లైమేట్ కూడా భలే ఉంది. అసలు ఇలా ఎర్లీ మార్నింగే హెడ్ బాత్ అయితే చేశానండి. చూడాలి, మార్నింగ్ హెడ్ బాత్ చేశానంటే మైగ్రేన్ హెడేక్ అయితే వస్తుంది. ఈ మధ్య చాలా వరకు బెటరే లేండి. మీకు ఆల్రెడీ చెప్పున్నాను హెడేక్ని ఎలా తగ్గించుకున్నానంటే జొన్నలు అలాగే రాగులతో చేసిన రెసిపీస్ తింటున్నాను అనమాట. సో అందువల్ల చాలా వరకు నాకు కంట్రోల్ అయితే అయింది. మీకు టీ గురించి చెప్పాను కదా, చాయ్ కింగ్స్ అని ఇక్కడే అనమాట. వీలైతే ఇక మధ్యాహ్నం
టైం అవుద్దేమో, వచ్చే టైంకి తాకపోవచ్చు, కానీ ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో టీ టైంలో వచ్చామంటే ఇక్కడ తాగుతాము. సూపర్గా ఉంటుంది ఈ అల్లం టీ. చూసారు కదా, మాల్లో ఇంకా చాలా వరకు హోటల్స్ ఓపెన్ కూడా చేయలేదు. కొన్ని హోటల్స్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మాల్లో ఉన్న స్టాల్స్ అయితేనేమి, హోటల్స్ అయితేనేమి నిదానంగా అంటే 10 o'clock అలా ఓపెన్ చేసేలాగున్నారు. కొన్ని షాప్స్ అయితే ఇంకా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో. యాక్చువల్గా ఈ మాల్ ఎంత ఫుల్గా ఉంటుందో చెప్పాను కదా, రీజన్ అదనమాట. ఫెస్టివల్ కావడం, అందులో మార్నింగ్ షో కావడం, చాలా వరకు మాల్ అయితే ఖాళీగా ఉంది. మేము పీవీఆర్ సినిమాస్లో అయితే బుక్ చేసామండి. ఇందులో స్క్రీన్స్ చాలా బాగుంటాయి. 10 స్క్రీన్స్ ఉంటాయి. ఒక స్క్రీన్ అయితే చాలా పెద్దది. అందులో బుక్ చేద్దామంటే అసలు కుదరట్లేదన్నమాట. కొన్ని తమిళ్ మూవీస్ వేస్తారు కదా, అందువల్ల బుక్ చేయడం అవ్వదు. మన తెలుగు మూవీస్ ఎందులో అయితే ఉంటాయో ఆ స్క్రీన్లోనే బుక్ చేసుకుంటాం కదా. మేము వచ్చిన టయానికి ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. సో అలా వెయిట్ చేసే కంటే ముందు పాప్కార్న్ ఏదైనా తీసేసుకుందామని చెప్పి వచ్చాము. ఇక మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు. సరే ఈలోపు పాప్కార్న్ ఏదైనా తీసుకుందాం అనుకున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 10 minutesకి అయితే స్టార్ట్ చేశారండి. ఇక్కడ మూవీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా, కొంచెం మాల్ కలకలగా ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం అయింది కదా టైము, అందుకని. ఇక హోటల్కి అయితే వెళ్తున్నామండి, ఇంటికి వెళ్ళట్లేదు. హోటల్ అయితే మాల్లో ఎక్కువగా నాన్ వెజ్ రెసిపీస్ అయితే ఓకే, లేదంటే టిఫిన్ ఐటమ్స్ ఉంటాయి. మధ్యాహ్నం టిఫిన్ ఏం తింటాంలే అని చెప్పి మాల్లో కాకుండా బయట హోటల్కి అయితే వచ్చామండి. మూవీకి హోటల్కి వచ్చే మధ్యలో ఒక చిన్న షాపింగ్ అయితే చేశాను. లైఫ్ స్టైల్లో కొన్ని బట్టలు అవి చూశానన్నమాట. పొంగల్ కదా, ఏవైనా కొత్త కలెక్షన్ వచ్చిందా ఏంటి అని చూశాను. టాప్స్ అలా చూద్దామా అనేసి, బట్ నాకేం నచ్చలేదు. బట్టలు తీసుకోలేదు, కానీ బ్లాక్ బీడ్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. మీతో షేర్ చేసుకుంటాను, వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఈ హోటల్ అయితే పటియాలా అండి, చాలా బాగుంటుందంట. నేనైతే ఫస్ట్ టైం రావడం, మా వారు ఇదివరకు వచ్చి ఉన్నారంట. ఇందులో అయితే వెజ్ తినొచ్చు కదా అని వచ్చాము. రోటీస్ కర్రీస్ బాగుంటాయి అనేసి అన్నారు, నార్త్ ఇండియన్ వాళ్ళది. సో వాళ్ళ టైప్లో ఉంటాయి రెసిపీస్ అవి. కర్రీస్ టేస్ట్ వైజ్గా అయితే సూపర్ ఉన్నాయండి. ఇప్పుడే వచ్చామండి ఇంటికైతే. మూవీ మాత్రం సూపర్ ఉంది, అసలు నాకు చాలా బాగా నచ్చింది. ఎలా ఉంటుంది మూవీ? సూపర్ ఉంది, చాలా బాగుంది. అది చాలా కామెడీ కదా, బాగుంది. స్టార్టింగ్ నుంచి నవ్వుతూనే ఉన్నాం. చాలా బాగుంది మూవీ మాత్రం. కొత్తగా అనిపించింది చూస్తే మూవీ. 3 రిలీజ్ అయ్యాయి కదా మూవీస్. ఒక మూవీ అయితే చూసాము, అది ధనుష్కి ఎగ్జామ్స్ ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ అవుతాయి. సో అందుకని ఈరోజు ఒక మూవీకి అయితే వెళ్ళాము. చాలా బాగుంది. చూడని వాళ్ళు ఉంటే చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. ఇక నేను చెప్పాను కదా ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నానని, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఎక్కడికి వెళ్ళినా బ్లాక్ బీడ్స్ మాత్రం భలే నచ్చుతాయి నాకు. ఇవేంటంటే క్రిస్టల్స్ కాదు కానీ ఆ షేప్లో ఉన్నాయన్నమాట. బట్ ఇవేదో స్టోన్స్ బ్లాక్వి. మనకి లుక్ వైజ్గా అయితే మాత్రం క్రిస్టల్స్ లుక్ ఉంది, నాకు బాగా నచ్చింది. దీని కాస్ట్ అయితే మాత్రం 649. ఇవి లైఫ్ స్టైల్లో తీసుకున్నాను. చూడ్డానికి బాగుంది. మనం ఏంటంటే డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి ఇలా ట్రెండీగా, అలాగే శారీస్ మీదకి కూడా బాగుంటాయి అని తీసుకున్నాను. ఇదొకటి. ఇక ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. ఈ కలర్ శారీ ఉందన్నమాట, సో శారీ మీదకి అని చెప్పి మ్యాచింగ్గా తీసుకున్నాను. ఇది వచ్చేసి 350, సేమ్ ఒకే ప్లేస్లో తీసుకున్నాను 2. ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇవన్నమాట, ఇవి 2 నేను షాప్ చేశాను మూవీ అయిన తర్వాత. ఓకేనండి, ఇక ఈ
వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.